హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీటి కోసం బజ్జీ మిరపకాయలేమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న పచ్చిమిర్చితోటే సూపర్‌గా ఇలా డబుల్ కోటింగ్ తోటి బజ్జీలు టేస్టీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అచ్చం బండి మీద కొన్న బజ్జీలానే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే మనం రోజు ఇంట్లో యూజ్ చేసుకునే పచ్చిమిర్చిని 10-12 కాయల వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసేసి పెట్టేసుకొని, వీటిని ఇలా మధ్యలోకి చీలికలుగా కట్ చేసుకోవాలి. వీటికి తొడిమ వచ్చేలాగా చూసుకోండి కట్ చేసుకునేటప్పుడు. చూసారు కదా! ఈ విధంగా తొడిమ వచ్చేలాగా కట్ చేసుకోండి. మీకు మంట ఎక్కువగా అనిపిస్తే గనక లోపల ఉన్న గింజల్ని తీసేసి యూజ్ చేసుకోండి. అప్పుడు కారం లేకుండా బావుంటాయి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక గిన్నెలోకి శనగపిండిని 1 కప్పు తీసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండిని వేసుకున్నాను. వరిపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్టు, అలానే 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు, అలానే 1/2 టీ స్పూను వాముని ఇలా చేతిలోకి వేసుకొని నలిపేసి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా వేసుకొని మొత్తం పిండి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఒకేసారి పోసుకున్నారంటే పిండి జారు జారు అయిపోయి కోటింగ్ సరిగా పట్టదనమాట. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండి చాలా స్మూత్‌గా వచ్చేంత వరకు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము వేలు పెట్టేసి చూసుకున్నామంటే వేలికి కోట్ అవుతుంది కదా పిండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ పిండిని ఇలా పొడవాటి ఒక గ్లాస్‌లోకి తీసుకొని బజ్జీలు వేసుకున్నామంటే గనక చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు గనక అయితే ఇలా ఈ టిప్ తోటి చేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత, ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బజ్జీ మిరపకాయని తీసేసుకొని పిండిలో ముంచేసి ఇలా బాండీలోకి వేసేసుకోండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా! ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. రెండోసారి కోటింగ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి వీటిని ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకుందాము. ఇలా పచ్చిమిర్చిలన్నింటినీ కూడా ఒకసారి బజ్జీలు చేసేసుకొని ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని రెండో కోటింగ్ చేసేసుకుందాము. మళ్ళీ బజ్జీని తీసి మళ్ళా పిండిలో ముంచేసి అదే నూనెలోకి వేసేసుకున్నామంటే బజ్జీ మనకి చాలా లావుగా బాగా పొంగుతూ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా మరలా రెండోసారి కోటింగ్ చేసుకొని ఇలా నూనెలో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఇవి మాత్రం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాము. ఇలా బజ్జీలన్నింటినీ ప్లేట్‌లో వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయ, నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. మనకి ఇంకా టేస్టీగా కావాలంటే బజ్జీని మధ్యలో ఇలా ఒక చీలిక చేసుకొని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు పెట్టేసుకొని పైన కొంచెము లైట్‌గా కారాన్ని ఇలా చల్లేసుకొని ఒక లెమన్ పిండేసుకొని సర్వ్ చేసుకున్నామంటే అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటాయండి. చాలా బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.